హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి సేజన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఏఐ టూల్ యూస్ చేసుకొని పీపీటీ ప్రెజెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చేయాలంటే టాపిక్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేసి మ్యాటర్ తీసుకొని వచ్చి పవర్ పాయింట్ ఓపెన్ చేసి పవర్ పాయింట్లో పేస్ట్ చేసి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని అండ్ టైమ్ న్యూ రోమన్ సిరీస్ ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బట్ ఈ ఏఐ టూల్లో జస్ట్ మీ టాపిక్ అనేది ఆ ఏఐ టూల్కి ఇస్తే ఆటోమేటిక్గా పీపీటీ ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్లో. అది ఎలానో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడు మనం ఆ టామ్ ఏఐని యూస్ చేసుకొని పీపీటీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి టామ్ ఏఐ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయినా, మీకు లాగిన్ అవుతుంది, లాగిన్ చేసుకోండి. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని చేయండి. సో మీకు లాగిన్ అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇలా చూపించిన తర్వాత జనరేట్ ప్రెజెంటేషన్ అనేది ట్యాప్ చేయండి. సో గైస్, ఇక్కడ 5 ఆప్షన్స్ అనేది చూపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జనరేట్ ఇన్స్టెంట్లీ ఉంది కదా. ఈ జనరేట్ ఇన్స్టెంట్లీ వచ్చేసి మీరు ఏదైనా టాపిక్ ఇస్తే ఇక్కడ ఆ టాపిక్ని యూస్ చేసుకుని ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఉంది కదా, ఆ పీపీటీ ప్రజెంటేషన్ ఇక్కడ అప్లోడ్ చేస్తే అది డైరెక్ట్గా ఆ పీపీటీని ఇంకా మాడిఫై చేసి ఏఐ స్లైడ్స్తో బ్యూటిఫుల్గా ఇస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కన్వర్ట్ ఫైల్స్. మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నా, పీడిఎఫ్ ఉన్నా, టెక్స్ట్ ఉన్నా, ఏదున్నా కూడా జస్ట్ మీరు దానికి ఇస్తే ఆటోమేటిక్గా పీపీటీ అనేది ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జనరేట్ ఫ్రమ్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా యూట్యూబ్ లింక్ లేదా ఏదైనా మీ ప్రజెంటేషన్ చేయాలనుకున్న లింక్ అనేది ఇస్తే ఆ లింక్లో ఉన్న మ్యాటర్ని బేస్ చేసుకుని ఏఐ మాడిఫై చేసి ఒక ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ విత్ టెంప్లెట్స్. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం పీపీటీ ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సీ హియర్, ఇక్కడ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సెలెక్ట్ చేసుకుని మనం పీపీటీ ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో హియర్ ఏదైనా టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ ఇస్తే పవర్ పాయింట్ లాగా మనం మన పీపీటీని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాగా పీపీటీని అయితే ప్రజెంటేషన్ రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం జనరేట్ ఇన్స్టెంట్లీని యూజ్ చేసుకుని పీపీటీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దాం. నేను అబౌట్ యూట్యూబ్ మీద పీపీటీ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నాను. నేను మై టాపిక్ ఈజ్ అబౌట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత అదే మ్యాటర్ మొత్తం అంతా జనరేట్ చేసుకొని లాస్ట్లో ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్ థీమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో సీ హియర్, ఇక్కడ మీరైతే మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టెంప్లెట్ని బేస్ చేసుకొని మీకైతే ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నా. సో సీ హియర్, ఇక్కడ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ మీ ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో సీ హియర్, మొత్తం అంతా మ్యాటర్ టోటల్గా అదే ప్రిపేర్ చేసుకొని మీకు ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. సీ హియర్, మొత్తం అదే ప్రిపేర్ చేసుకుంటుంది ఏ టు జెడ్. మీరు అసలు నో నీడ్ టు వరీ ఎనీథింగ్ అబౌట్. మీకు ఇంకా ఏమైనా ఇక్కడ ఇంకా డిజైన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు నెక్స్ట్ ఇంకా ఇది మొత్తం పీపీటీ అయిపోయినాక ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇంకా మీరు ఏమైనా డిలీట్ చేయాలనుకున్నా, యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. సో గైస్, సీ హియర్, మీరు జస్ట్ టాపిక్ ఇచ్చిన వెంటనే మొత్తం కంటెంట్ జనరేట్ చేసుకొని మీకంటూ ఒక ప్రజెంటేషన్ విత్ ఇన్ సెకండ్స్లో ప్రిపేర్ చేసింది. సో సీ హియర్, ఇంకా దీంట్లో ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఈ పేజ్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సీ హియర్, ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, టేబుల్స్ పెట్టుకోవచ్చు, పై చాట్స్, ఇంకా ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని మీకంటూ ఒక ప్రజెంటేషన్ని విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ స్లైడ్ అనేది వద్దు కాబట్టి నేను డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఇంకా స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా చాలా ఫీచర్స్ అయితే ఈ ఏఐ టూల్లో ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ ఏఐ టూల్ అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇంకా ఎలాంటి ఏఐ టూల్స్ కావాలో కామెంట్ చేయండి. వాటి మీద నేను వీడియో అయితే చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్
టామ్ ఏ ఇలా జస్ట్ వితిన్ సెకండ్స్లో మీరు మీ ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ ఏఐ టూల్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని ఏఐ టూల్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబౌట్ టుడే వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.